నమస్కారం. ఐ6 న్యూస్కి స్వాగతం. నా పేరు నిత్య. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలోని సానిపాయ ఉందివీడు పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం శుక్రవారం ప్రారంభించారు. మొదటిగా పీఎం నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రజలకు ప్రత్యేక స్క్రీన్ ద్వారా వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ ఆంజనేయులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి నరేంద్ర మోడీ ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారన్నారు. వాటిని లబ్ధిదారులు తెలుసుకునేందుకే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఏర్పాటు చేశానన్నారు. సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తిరిగి వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర పథకాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీడీఓ మల్లీశ్వరి మాట్లాడుతూ గ్రామంలో పండుగ వాతావరణంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీమా తప్పక చేయించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ ఉందని ప్రతి ఒక్కరూ నమోదు చేయించుకోవాలని కోరారు. డాక్టర్ సయ్యద్ జియావుల్లా మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ కింద గ్రామంలోనూ ప్రత్యేక వైద్య పట్ల చర్యలు తీసుకుని అందరికీ సేవలు అందేలా చూస్తున్నట్లు చెప్పారు. అనంతరం వైష్ణవి స్కూల్ విద్యార్థులు, గవర్నమెంట్ జెడ్పీజీహెచ్ హైస్కూల్ విద్యార్థులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. అవి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మోడీ అమలుపరిచిన సంక్షేమ పథకాల గురించి కూడా విద్యార్థులు ప్రజలకు వివరించారు. ఇండియన్ గ్యాస్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత కనెక్షన్ అందజేస్తున్నామని, నేటికి గ్యాస్ లేని వారు దరఖాస్తు చేసుకుంటే తప్పక అందజేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులు ఆధార్ కార్డుతో తమకు అందజేస్తున్నామని చెప్పారు. His studies and non-academic life time to spare at the work family. Narendra Modi's dreams and thoughts were quite removed from his childhood thoughts. He was highly influenced by the works of Swami Vivekananda. మా అక్క చెల్లెమ్మలకు బీజేపీ ఓకే సార్, అందరికీ ఉదయపూర్వక నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా స్కూల్ పిల్లలు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నేను మామూలుగా వచ్చి ఉంది, ప్రజల సచివాలయం సిబ్బంది పాత్ర ఉంది, గ్రామ పెద్దల పాత్ర ఉంది.